యాప్ ఈ మధ్య దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్వర్కింగ్ యాప్. ఈ యాప్ కు బానిసలై పిచ్చి పిచ్చి వీడియోలతో పిల్లలు, యువత పెడదారి పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 3 నెలల్లో 188 మిలియన్ల మంది కొత్త యూజర్లు టిక్ టాక్ లో చేరారు. భారతదేశంలో 88.60 మిలియన్ల కొత్త యూజర్లు చేరారు. అయితే ఈ టిక్ టాక్ దూకుడును మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ బ్రేకులు వేసింది. చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ను తొలగించాలని యాపిల్, గూగుల్ సంస్థలకు సుప్రీంకోర్టు కోరింది. టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తమిళనాడులో టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని 2019 ఏప్రిల్ 4న ఆదేశించింది. టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్ పై మదురై బెంచ్ విచారణ జరిపింది. తమిళనాడులో చిన్నారులు టిక్ టాక్ యాప్ కు బానిసలుగా మారుతున్నారని, ఈ యాప్ పిల్లల ఆలోచన విధానం, మానసిక స్థితిపై ప్రభావం చూపుతోందని అభిప్రాయపడింది. డివిజన్ బెంచ్ లో ఉన్న జస్టిస్ ఎస్ఎస్ సుందరం మీడియా సంస్థలకు కూడా కొన్ని సూచనలు చేశారు. టిక్ టాక్ వీడియోలను ప్రసారం చేయొద్దని జస్టిస్ సుందరం మీడియా సంస్థలకు సూచించారు. ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకునే అంశంపై స్పందించాలని కేంద్రాన్ని కోరారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. ఫిబ్రవరిలో టిక్ టాక్ పై నిషేధం విధించాలని తమిళనాడు ఐటీ మంత్రి కేంద్రాన్ని కోరారు. యాప్ ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అసెంబ్లీలో తెలిపారు. హింసను ప్రేరేపించే సంభాషణలు యాప్ లో ఉన్నాయని, రాజకీయ నేతలకు సంబంధించిన ప్రసంగాలను పోస్ట్ చేస్తున్నారని గుర్తు చేశారు. వివాదాస్పద కమెంట్లు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారంటోంది తమిళనాడు సర్కార్. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ రంజన్ గోగాయ్ ధర్మాసనం టిక్ టాక్ ను తీసేయాలని గూగుల్, యాపిల్ సంస్థలను కోరింది. తరువాతి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.